వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ బ్రేక్లపై హరీష్ రావు విమర్శలు. గంటల పాటు సభ నిలిపివేయడం సరికాదన్న వ్యాఖ్య. సభ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపణ. బాధ్యతగా వ్యవహరించాలని సూచన. ఆలయాల అభివృద్ధిపై బీజేపీ ద్వంద్వ వైఖరి. రాష్ట్రం నిధులు ఇస్తుంటే కేంద్రం నిర్లక్ష్యమన్న ఆరోపణ. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న వ్యాఖ్య. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శ. బిల్లులపై బీఆర్ఎస్ తీరు సరికాదన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజా ప్రయోజనాల బిల్లులను అడ్డుకుంటున్నారన్న విమర్శ. తల్లిదండ్రుల సంక్షేమంపై ప్రభుత్వం చర్యలు. సభా కార్యక్రమాలు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చికెన్ షాపుల బంద్ కు పిలుపునిచ్చిన వ్యాపారులు. మార్జిన్ తగ్గింపుతో వ్యాపారాల ఆందోళనలు. ఏప్రిల్ 1న బంద్. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాలను వినియోగిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గత 2 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఏపీ భారీగా నీటిని తీసుకుపోతే తెలంగాణ మాత్రం అతి తక్కువగా వినియోగించుకుందని అన్నారు. రైతుల పంటలు అత్యంత కీలక దశలో ఉన్న సమయంలో నీటి కొరత తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ మొదటి వారంలో నీళ్లు అందించకపోతే పంటలు పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల పంపిణీలో న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. పెట్టాలి, బోర్డు అనుమతి తీసుకోవాలి, శ్రీశైలం నీళ్లు వాడుకోవాలన్నా, సాగర్ నీళ్లు వాడుకోవాలన్నా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతల నీళ్లను యథేచ్ఛగా తరలించుకొని పోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏమో చోద్యం చూస్తూ ఉంది. అడాక్ అరేంజ్మెంట్ కింద ఉండేటువంటి వాటర్ అరేంజ్మెంట్లో కూడా గత 2 సంవత్సరాలు, మొన్నటి వానాకాలం, అంతకుముందు వానాకాలం, 2 సంవత్సరాలలో కూడా ఎన్నడూ లేనంత అతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నీళ్లను తీసుకొని పోతే తెలంగాణ ప్రాంతం మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం అతి తక్కువగా నీళ్లను వినియోగించుకున్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క చాతగాంతనానికి నిదర్శనం. ముఖ్యమంత్రి ప్రశ్నించాడు, అదేవిధంగా కేంద్రానికి రాయాల్సినటువంటి లేఖ రాయడు, అపెక్స్ కౌన్సిల్ పెట్టండి అని డిమాండ్ చేయడు. ఏం నడుపుతున్నారు వీళ్ళు అసలు? మరి నల్గొండ జిల్లాలో, మా పాలమూరు జిల్లాలో ఇలా వేసుకున్నటువంటి పంటలన్నీ కూడా నోటికాడికి వచ్చినాయి. వరి చేలు కానీ, మక్క చేలు కానీ, రకరకాల పంటలు నోటికాడు ఉన్నాయి. ఏప్రిల్ 2-3 వారాల దాకా కనుక నీళ్లు ఇవ్వకపోతే ఈ సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కస్టమర్లలో అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల సమయంలో ప్రజలు హుటాహుటిన డబ్బులు తీసుకోవడం లేదా బంగారంపై అప్పులు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకర్లు జాగ్రత్తగా పరిశీలించి మోసాలను నివారించాలని సూచించారు. వృద్ధులు, పెన్షనర్లు ఎక్కువగా మోసాలకు గురవుతున్నారన్నారు. అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే 1930 లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బ్యాంకర్లు, పోలీసులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అందరికి పేరు పేరు నమస్కారాలు. సైబర్ క్రైమ్స్ పైన చాలా సారి మీ అందరితో మాట్లాడడం జరిగింది. చాలా అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకో మనం ఎంత ప్రచారం చేసినా, ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ప్రచారం చేసినా ఇంకా ఇది తగ్గలేదు. ఈ మధ్యలో నేను కొంతమంది విక్టిమ్స్ తోని మాట్లాడడం జరుగుతుంది. అట్లానే బ్యాంకర్స్ తో మాట్లాడాను. కొంతమంది తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మందికి మన జరుగుతున్న బయట ప్రపంచంలో జరుగుతున్న క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన లేదు. తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ సిటీ పోలీసు, మన సైబర్ క్రైమ్స్ టీమ్స్ ప్రతిసారి కూడా ఏదో ఒక ఆఫెన్స్ అయినప్పుడు, మనకు ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు మనము ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది, అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ కూడా చాలా కవర్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా మీరందరూ కూడా చదవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇది మనము ప్రజల చైతన్యవంతం అయితేనే ఈ సైబర్ క్రైమ్స్ ను మనం ఆపొచ్చు, లేదంటే లేదు. మన ట్వీట్ కావచ్చు, లేదంటే సిటీ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క ప్రకటన కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. మీరు పబ్లిక్ ఒకటే కాదు, బ్యాంకర్స్, ముఖ్యంగా చాలా మంది బ్యాంకర్స్ కి అవగాహన లేదు సైబర్ క్రైమ్స్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ది కస్టడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. బ్యాంకర్స్, ఈ మధ్యలో బ్యాంకర్స్ తో మీటింగ్ లో చూశాను, చాలా మందికి వాళ్ళ బ్యాంక్స్ లో ఎవరు కస్టమర్స్, వాళ్ళకి ఏం నష్టం అవుతుంది. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అయినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అయినప్పుడు వాళ్ళు డెఫినెట్ ఖచ్చితంగా బ్యాంక్
బ్యాంక్ కి వస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ ని క్యాష్ చేసుకోవడానికి వస్తారు, లేదంటే గోల్డ్ పెట్టేసి లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే ఏదో అన్యూజువల్ బిహేవియర్ ఉంటుంది. సో బ్యాంకర్స్ కూడా వాళ్ళ కస్టమర్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఏదో మన కస్టమర్ కాదా, ఏదో నడుస్తుంది, క్రోర్స్ ఆఫ్ టుగెదర్ మన కస్టమర్స్ ఉన్నారు అని చెప్పి చెప్పడానికి లేదు. ఎవరు మోసపోతున్నారు, ఏమైతుందో ఆ కేసు పోలీస్ దృష్టికి తీసుకురావడము, లేదంటే డయల్ 100 కి ఫోన్ చేయడము, 1930 కి ఫోన్ చేయడం అనేది కూడా వాళ్ళు చేయాలి. కస్టమర్స్ కూడా కాపాడాల్సిన బాధ్యత బ్యాంకర్స్ పైన ఉంది. అట్లానే ప్రజలు కూడా. అసెంబ్లీ నిర్వహణపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా టీ బ్రేక్ 10 నిమిషాలు, లంచ్ బ్రేక్ అరగంట మాత్రమే ఉంటాయని, కానీ సీఎం రావడం ఆలస్యమైందని 4 గంటల పాటు సభను నిలిపివేయడం సరైంది కాదన్నారు. ఫైనాన్స్ మంత్రి సిద్దమవుతున్నారని చెప్పి మరో 3 గంటలు సభను ఆపడం అనైతికమని విమర్శించారు. సభకొచ్చాక ప్రిపరేషన్ చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కావాలని సభను లేట్ నైట్ వరకు నడిపించి సభ్యులను అలసటకు గురిచేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సభా సమయాన్ని వృధా చేయడం సరైంది కాదన్నారు. ఫస్ట్ గా గునాది చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పేది నా జాగా మీ దాంట్లో వచ్చిందండి. అంటే నాకు అమ్మకి ఒక నిమిషం సార్ ఉండాలా సార్, మీరు వచ్చిన ఉండాలా మీ పేరు సార్, మీకు తెలాలా, మీకు తెలాలా వస్తాం, మీకు తెలాలి సార్. మీరు ఉండాలా సార్, మీరు ఉండాలా 5 నిమిషాలు చెప్తే అన్యాయమైన తెలుసా. ఫస్ట్ స్టార్ట్ చెప్తున్నాను, అన్నేమనే అన్నా నీ నుంచి ఒక జాగా ఇంచున్నా నేను తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి 2 సార్లు ఇచ్చిన. నేనైనా నా చేతులు ఇచ్చిన పెద్ద మసీదులో ఖురాన్ మోసుకొని పచ్చి బట్టలతో వచ్చి చెప్తా తెలుసా. అట్లా మన అన్న ఏ గుళ్ళో చెప్పండి చెప్తాను. మధ్యవర్తికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాను. డీజీపీ దీనికంట ఇప్పుడు పోయి మున్సిపాలిటీ ఆఫీసర్ 10 గంటలకు మేము పోతే గలాంటి పోయింటే ఏమైనా తెలుసా, మీరు ఏం గలా చేద్దండప్ప. 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఇప్ప చెట్ల ప్రాధాన్యతపై చర్చల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో గంధపు చెట్లను అక్రమంగా నరికివేస్తున్నారని, కానీ తాను ఇప్ప చెట్లు నాటాలని ప్రోత్సహిస్తున్నానన్నారు. ఇప్ప పువ్వుతో సారా తయారు చేయవచ్చని, నూనె తయారు చేసి వంటలో ఉపయోగించవచ్చన్నారు. ఈ చెట్ల ద్వారా ఆర్థిక లాభాలు పొందొచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప చెట్ల పెంపకం ద్వారా ఆదివాసీలు, స్థానిక ప్రజలు ఆర్థికంగా బలోపేతమవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకృతి వనరులను సంరక్షిస్తూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ పథకం అమలు చేస్తే రైతులకు కూడా అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళా సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. ఆలయాల అభివృద్దిపై బీజేపీ నేతల వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరిని చూపుతున్నాయని టీపీసీసీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు. ఒకవైపు దేవాలయాలపై వివక్ష ఉందని చెప్తూ మరోవైపు ప్రభుత్వ నిధులతో ఆలయాల అభివృద్దిని వ్యతిరేకించడం విరుద్దమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఆలయాలకు భారీ నిధులు కేటాయిస్తూ హిందూ ధర్మ రక్షణకు కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ఆలయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నేను వేరే మినిస్టర్స్తో వాళ్ళతో మాట్లాడని చెప్తాను, సరే ఈ చెట్లు తక్కువ ఉన్నాయి కదా అని. అయితే నేనేమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి ఒక 10 లక్షల ఇప్ప చెట్లు మనం పెట్టిస్తాం. ఎందుకంటే ఈ చెట్టు పెరిగి మళ్ళీ ఇప్ప పువ్వు రావాలంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దీంట్లో దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినారు చెట్లని ప్రమోట్ చేయాలని చెప్పి. ఈ పువ్వుని కోతులు కూడా తింటాయి, పందులు తింటాయి.
అంటే కింద రాలినప్పుడు అంటే ఫారెస్ట్లో పెడితే ఇప్పుడు మీరు చూస్తే కోతులన్నీ ఊళ్ళలోకి వచ్చేస్తాయి, ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ లేవు, ఏం లేవు, చెట్లు కొట్టేసినారని చెప్పి కూడా వస్తాయి. ఈ చెట్లు పెడితే అట్లా కూడా ఉపయోగం పడుతుంది. ఇంకోటి ఈ పువ్వుతోని ఆయిల్ చేయొచ్చు. ఈ ఆయిల్తో మనము వంట వండుకుంటే మీకు కొలెస్ట్రాల్ రాదు. పువ్వుతోని మనం టీలో పెట్టుకొని మసలు పెట్టుకొని తాగితే షుగర్ కూడా మనకి షుగర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దీంతో మనం తాగొచ్చు. సోప్స్ చేయొచ్చు దీంతో. జొన్న రొట్టెలు అని చెప్పి మొన్న నేను అక్కడ పోయినాను, భద్రాచలం పోయినాను మొన్న శ్రీరామనవమికి. నేను పోతుంటే లైన్ నుండి వాళ్ళు అందరూ అడుస్తున్నారు, అగో ఆయనని అనిరుద్ధ్ రెడ్డి మా గురించి మాట్లాడిండు, నిజం మాట్లాడిండు, నిజంగా ఈ చెట్టు అంటే మాకు దేవునితో సమానం, మేము పూజిస్తాం, మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు, 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి. వాళ్ళలాగా చెట్లు కొట్టేసి చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేట న్యాయవాదుల భద్రత కోసం తీసుకువచ్చిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కు మద్దతు పెరుగుతోంది. ఎమ్మెల్యే జాడే ఆదినారాయణ ఈ బిల్లును స్వాగతించారు. న్యాయవాదులు న్యాయం సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఇటీవల వారిపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం సముచితమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఆ టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొండగట్ట అంజన్న టెంపుల్ ను టీటీడీ తోటి, అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకొని ఆ టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే బాసర టెంపుల్ కావచ్చు, అదే కాకుండా మూసీ ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే మంచిరేవుల దగ్గర ఉన్నటువంటి టెంపుల్ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు కేటాయించుకొని అక్కడ ఉన్నటువంటి విష్ణు టెంపుల్ అని కూడా, అదే కాకుండా అమ్మవారి టెంపుల్, విష్ణు టెంపుల్, అదే కాకుండా బాలాజీ టెంపుల్ అని కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కీసర టెంపుల్ కావచ్చు, అదే కాకుండా పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్ కావచ్చు, అదే కాకుండా బాలాజీ టెంపుల్ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని టెంపుల్లను డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి గారే టెంపుల్లో విజిట్ చేస్తూ, అదే కాకుండా టెంపుల్కి సంబంధించినటువంటి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అయినా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. కుంభమేళకు మాత్రం కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది, పైసలు ఇచ్చింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో టెంపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే చూసి ఓరలేక తెలంగాణ సమాజాన్ని కూడా తప్పుదారి పడిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా రామచంద్రరావు గారు చేస్తా ఉన్నారు. హిందువుల ఓట్లు మాత్రం కావాలి, హిందువులకు సంబంధించిన టెంపుల్ డెవలప్మెంట్ కావద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు కోరుకుంటా ఉన్నారు. హిందువులకు సంబంధించిన ఓట్లు కావాలి, హిందువులకు సంబంధించినటువంటి ట్యాక్సులు పెంచుతాం, ఇందులో మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ రూపంలో అధికంగా పన్నులు విధిస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తమ అక్రమాలను కాపాడుకోవడానికి హరీష్ రావు పొంగులేటిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ స్వార్థంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కేటీఆర్ హరీష్ రావుపై విమర్శలు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. పొంగులేటిపై ఎలాంటి అవినీతి నిరూపితం కాలేదన్నారు. తప్పుదారి పట్టించే రాజకీయాలకు ప్రజలు సమాధానం చెప్తారని పేర్కొన్నారు. సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీధరబాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మానవాళి జీవితంలో ఎవరికైనా ఏదైనా సమస్య వాటిల్లినప్పుడు సమస్యల పరిష్కారానికి న్యాయం కొరకు కోర్టును ఆశ్రయిస్తాం. సమస్యను పరిష్కరించే దిశగా న్యాయవాదులు ప్రముఖ పాత్ర పోషించి వాస్తవికంగా ఉన్నటువంటి అంశాలను కోర్టులో సమర్పిస్తారు. అదేవిధంగా న్యాయవాదులు వారి శాసనబద్ధమైన వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు ప్రత్యర్థి కక్షదారులు వారు నిర్వహిస్తున్న విధులలో జోక్యం చేసుకునే ఉద్దేశంతో వారిని బెదిరించుట, నేరపరమైన దుష్ప్రీకరణ లేక నిష్ప్రయోజనమైన నేర నివారణకు గురి అవుతున్నారు. ఇది న్యాయ వ్యవస్థలోనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. ఇటీవలి కాలంలో న్యాయవాదులు మరియు వారి కుటుంబ సభ్యులపైన భౌతికపరమైన దాడులు మరియు వేధింపులు వంటి సంఘటనలు కూడా మనం అనేకలంటే మనం చూడటం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, మరి మనం చూసినట్లయితే పెద్దపల్లి జిల్లా మనం చూస్తే అక్కడ మరి గట్టు వామన్ రావు వారి దంపతులు నాగమణి గారితో మరి 2021 ఫిబ్రవరి 17వ తారీఖున మరి వారి మీద మరి దాడులు చేయటం జరిగింది. అదేవిధంగా ఏదైతే సుదీర్ఘకాలంగా 2001 నుండి 2021 వరకు సుదీర్ఘకాలం జరిగినటువంటి ఈ కేసులో వారు చేస్తున్నటువంటి
ఏదైతే సుదీర్ఘకాలంగా న్యాయ వ్యవస్థలో ఏదో తప్పిదం జరిగిందని చెప్పేసి వారిని దాడులు చేయటం, ఈ కేసు కూడా సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కూడా 2025లో కూడా దీన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ప్రవేశపెడుతుంటే బీఆర్ఎస్ వ్యవహారం సరికాదని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనేక వర్గాలకు మేలు చేసే విధంగా బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. తల్లిదండ్రుల సంక్షేమం కోసం ఉద్యోగుల జీతాల్లో కొంత భాగం వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంకుచిత మనస్తత్వంతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడుతున్నటువంటి సందర్భం, తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమాలకు పెట్టింది పేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టుల ఉద్యమాల జిల్లాగా పేరుంది. అటువంటి ఉద్యమాల జిల్లాలో అతి తక్కువ సమయంలో అన్ని వర్గాల ప్రజల ప్రేమ అభిమానాలు పొందినటువంటి ఒక మంచి నాయకుడిగా మరి ఎదిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అతి తక్కువ సమయంలో 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. వారితో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించడం జరిగింది. అంత ప్రజాదరణ ఉన్నటువంటి గొప్ప నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మంచి నాయకుడి పైన, మచ్చలేని నాయకుడి పైన అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల సమస్యల్ని చర్చించి పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ప్రవేశపెడుతుంటే బీఆర్ఎస్ వ్యవహారం సరికాదని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనేక వర్గాలకు మేలు చేసే విధంగా బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. తల్లిదండ్రుల సంక్షేమం కోసం ఉద్యోగుల జీతాల్లో కొంత భాగం వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంకుచిత మనస్తత్వంతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. సమాజం పట్ల, మనుషుల పట్ల వాళ్లకున్న తృణీకరణ భావం అనేది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ప్రపంచం ముందు ఎలుగెత్తి చాటిండ్రు. ఎటువంటి బిల్స్ అంటే తల్లిదండ్రుల పట్ల ఉద్యోగం చేస్తున్న పిల్లలకు తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలని చెప్పి వాళ్ళ జీతంలో కూడా కోత విధించి ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన చేసి ఎక్కడ కూడా చేపట్టని ఆ బిల్లుని మనం శాసనసభలో ప్రవేశపెట్టుకున్నాం. విద్వేషపూరితమైన ప్రసంగం మరియు ద్వేషపూరితమైన నేరాల బిల్లును కూడా మనం పెట్టుకున్నాం. చాలా చర్చ జరపచ్చు దీని మీద. ప్రభుత్వం పక్షాన, ప్రజల పక్షాన, ప్రతిపక్షం వాళ్ళ వాయిస్ను వినిపించి ఒక అర్థవంతమైన చర్చకు శ్రీకారం చుట్టే ఈ బిల్లును దానికి కూడా వాళ్ళు సభలో లేకుండా పోవడం. కేటీఆర్ గారు ఏమంటారు, మూసీ రిజువనేషన్ ప్రాజెక్టు చేపట్టంగానే 1,15,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది, స్కామ్ అని చెప్పి మాట్లాడుతుంది. ఉన్న డిపిఆర్ఏ 6,500 నుంచి 7,000 కోట్లకు వస్తుంది ఫస్ట్ ఫేజ్ అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు సభలో ఆ పద్దుల మీద చర్చ జరుగుతున్నప్పుడు, బడ్జెట్లో మూసీ రివర్ ఫ్రంట్ కోసం మనం బడ్జెట్ కేటాయిస్తున్నప్పుడు ఖచ్చితంగా వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంటది కదా. చికెన్ రిటైల్ షాపుల మార్జిన్ తగ్గింపుపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలు మార్జిన్ తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న బంద్కు పిలుపునిచ్చారు. నాచారం ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో షాప్ యజమానులు తమ సమస్యలను వివరించారు. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం వెనుక కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మార్జిన్ తగ్గడంతో అద్దెలు, జీతాలు చెల్లించడం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. యజమానం గుర్తించే చికెన్ షాపులకు కావాల్సిన వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు మా లోకల్ నాచారం డివిజన్ లో ఉన్న చికెన్ షాప్ అందరూ కూడా ఒక ఏకతాటి మీద వచ్చి ఈ రోజు ఇక్కడ పెట్టినందుకు చికెన్ షాపుల ఐక్యత, చికెన్ షాపుల ఐక్యత. నశించాలి యాజమాన్య మండి వైఖరి. ఆవాజ్
అసెంబ్లీ బ్రేక్లపై హరీష్ రావు విమర్శలు. గంటల పాటు సభ నిలిపివేయడం సరికాదన్న వ్యాఖ్య. సభ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపణ. బాధ్యతగా వ్యవహరించాలని సూచన. ఆలయాల అభివృద్ధిపై బీజేపీ ద్వంద్వ వైఖరి. రాష్ట్రం నిధులు ఇస్తుంటే కేంద్రం నిర్లక్ష్యమన్న ఆరోపణ. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న వ్యాఖ్య. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శ. బిల్లులపై బీఆర్ఎస్ తీరు సరికాదన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజా ప్రయోజనాల బిల్లులను అడ్డుకుంటున్నారన్న విమర్శ. తల్లిదండ్రుల సంక్షేమంపై ప్రభుత్వం చర్యలు. సభా కార్యక్రమాలు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చికెన్ షాపుల బంద్ కు పిలుపునిచ్చిన వ్యాపారులు. మార్జిన్ తగ్గింపుతో వ్యాపారాల ఆందోళనలు. ఏప్రిల్ 1న బంద్. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్.